ఏముంటుంది ఆటిజం అంటే ఇప్పుడు ఒక 10-15 పిల్లల్ని చూస్తే ఎట్లా గుర్తుపట్టేస్తుంది పేరెంట్? సపోజ్ ఒక 10 మంది పిల్లలు మనం వరుసగా నిలబెట్టామనుకోండి, ఒక పిల్లవాడేమో బావులుగా రెస్పాండ్ అవుతాడు, నార్మల్గా ఉంటాడు. ఇంకో పిల్లవాడు రెస్పాండ్ అవుతాడు, కదులుతుంటాడు ఎక్కువ. ఓకే, బట్ రెస్పాండ్ అవుతాడు, హైపర్ యాక్టివ్ రెస్పాండ్ అవుతాడు కానీ బాడీ స్టేబుల్గా ఉండదు. అదే హైపర్ యాక్టివ్ కేసు. ఇంకొక బాబు వచ్చేసి రెస్పాండ్ కావడం స్లో ఉంటుంది, బట్ అర్థమవుతాయి, బట్ కదలిక ఎక్కువ ఉంటుంది. బాడీ రెస్పాన్స్ అనేది స్లో ఉంటుంది, నిదానంగా 4 సార్లు పిలిస్తే ఒకసారి రెస్పాండ్ అవుతాడు. సో ఏదైనా అవసరం వచ్చినప్పుడు మంచిగా నీట్గా మాట్లాడతాడు, అవసరం లేనప్పుడు అసలు మాట్లాడలేడు. అది గోస్ టు ADHD అంటారు. ఆటిజం పిల్లలు ఎట్లుంటారు, కమ్యూనికేషన్ ప్రాబ్లం పూర్గా ఉంటుంది. వాళ్ళకి మెమరీ ప్రాబ్లం కానీ, మైండ్ ప్రాబ్లం కానీ, డెవలప్మెంటల్ ప్రాబ్లం కానీ ఉండదు. వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే కనుక స్టేబుల్ మైండ్ ఉండదు. మెంటలీ రెస్ట్లెస్ ఎక్కువ ఉంటే ఆటిజం అంటాము, మెంటల్ రెస్ట్లెస్నెస్ తక్కువ ఉంటే కనుక ADHD అంటాము.